हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. మనం అత్యంత పవిత్రమైనటువంటి కలియుగ అవతారమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని ప్రతిరోజు కూడా చదువుకున్నట్లే ఈ రోజు కూడాను తృతీయ స్కందంలో ఉన్నటువంటి 24వ అధ్యాయం, అందులో 3వ శ్లోకం ఎవరు చదువుతారు? ఎవరైనా చదివే మహాత్ములు ఉన్నారా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. 3వ శ్లోకం. ధృత ప్రతాసి భద్రం తే దమేన నియమేన చ తపోత్ర వినదానైచ్చ శ్రద్ధయా చేశ్వరం భజ. నీవు పవిత్ర వ్రతములను వనరించి ఉన్నావు, నీకు శుభమగుగాక. ఇకపై ఇంద్రియ నిగ్రహము, ధర్మపాలనము, తపస్సు, ద్రవ్య దానముల ద్వారా భగవానుని శ్రద్ధతో అర్చింపుము. భాష్యము. ఆధ్యాత్మికముగా పురోభివృద్ధి చెందుటకు లేదా భగవత్ కరుణను పొందుటకు మనుజుడు ఈ క్రింది విధముగా స్వనియంత్రణను కలిగి ఉండవలను. ఇంద్రియ భోగమునందు నియంత్రణను కలిగి ఉండుట మరియు ధర్మ నియమములను అనుసరించుట, తపస్సు లేకుండా మరియు సంపత్తులను త్యాగం చేయకుండా ఎవ్వరును దేవదేవుని కరుణను బడైజాలరు. కనుకనే కర్దమముని తన భార్యకు ఇట్లు ఉపదేశించెను: ధర్మం నియమములను అనుసరించుచు దానముసుగుచు నీవు తపస్సుతో భక్తియందు నెలకొనుము. అప్పుడు దేవదేవుడు నీ ఎడ ప్రసన్నుడై నీకు పుత్రునిగా లభింపగలడు. హరే కృష్ణ. ధృతవ్రతాసి భద్రం తే దమేన నియమేన చ తపోద్రవినదానైశ్చ శ్రద్ధయా చేశ్వరం భజ. నమో విష్ణుపదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామి శ్రీమతి భక్తివేదాంత స్వామి నమస్తే సారస్వతి దేవి గౌరవాన్ని విశేష పాశ్చాత్యస్తారు. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. అది నిన్నే మనం చెప్పుకున్నాము, దేవాది దేవుడే ప్రసన్నుడే అవ్వాలంటే ఏం చేయాలి? ప్రసన్నుడైతేనే పుత్రుడిగా జన్మిస్తాడు. అంటే మనకు భగవంతున్నే కుమారుడిగా పొందాలనుకుంటే చాలా తపస్సు చేయవలసి ఉంది, దానం చేయవలసి ఉంది, ధర్మాన్ని పాలించవలసి ఉంది, ఇంద్రియాల్ని నిగ్రహం చేసుకోవలసి ఉంది. ఇవన్నీ ఎవరు చేశారు? దేవహూతి చేసింది. ఇక్కడ చెప్పాడు, ధృత వ్రతాసి భద్రంతే దమేన. దమేన అంటే నియమాల్ని నిగ్రహించడం. నియమేన చ తపకృతవతి స దానము శ్రద్ధతో చేసింది. శ్రద్ధయ అంటే శ్రద్ధతో అని సార్. కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల భగవంతుడు అత్యంత ప్రసన్నుడైపోయాడు. భగవంతుడు ప్రసన్నుడైపోతే ఏమైనా జరుగుతుంది. అంటే హ్యాపీ, భగవంతుని ఆనందింపజేయడమే భక్తుల యొక్క ముఖ్య కర్తవ్యము. యస్మిన్ తృష్టే జగత్తృష్ట. ఎవరైతే సంతోషం పొందితే జగత్తల్లా సంతోషం పొందుతుందో అటువంటి వాడిని సంతృప్తి పరచాలి. ప్రభుపాదుల వారు చెప్తుంటారు, యథా నిచేచనేనా తృప్యంతి స్కంద భుంజోపశేకా అనేసి. అంటే చెట్టు ఆనందంగా ఉండాలంటే చెట్టు కొమ్మలకి శాఖలకి వేసినట్లయితే ఆనందం పడుతుందా? ఆనందపడదు చెట్టు. అంటే కొంచెం పచ్చగా కనిపించొచ్చేమో కానీ అది కొంచెం సేపు వరకే.
చెట్టు ఆనందంగా ఉండాలి అంటే, పచ్చగా కలకల్లాడుతూ మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? చెట్టు మొదలకి నీళ్లు పోయాలి. అప్పుడు చెట్టు అలా చెట్టులో ఉండేటటువంటి శాఖలు, కొమ్మలు, రెమ్మలు, ఇంకా చెట్టుకు పూసేటటువంటి పుష్పాలు అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. చెట్టు మొదలుకి నీళ్లు పోయకపోతే చెట్టు అనేది ఎండిపోయి సస్తది. అదే విధంగా కడుపుకి అన్నం పెట్టినట్లయితే శరీరంలో ఉండేటటువంటి అంగాంగాలు కూడా ఆనందపడతాయి. ఇంకా దేనికి సంతృప్తి పరచాలన్నా సరే కడుపుకు సంతృప్తి పడలేదనుకోండి, అంతే. మీకు ఇష్టమైన వస్తువుని లేకపోతే ఇష్టమైనటువంటి మూవీస్‌లో లేకపోతే ఇష్టమైనటువంటి ప్లేస్‌ని చూడండి. ప్రయత్నించండి. మీరు కడుపుకు అన్నం లేకుండా మీరు తిరిగారనుకోండి, అవి రుచించవు. సమయానికి కడుపు నిండా భోజనం తిన్నాం అనుకోండి, ఇంకేమైనా చేయాలనిపిస్తది. ఎక్కడికైనా తిరగాలనిపిస్తది. భోగించాలనిపిస్తది. భోగించాలనేది ఎప్పుడొస్తుంది? శరీర అవయవాలన్నీ కూడా పుష్టిగా ఉండేటప్పుడే. అదే విధంగా భగవంతుణ్ణి సంతృప్తి పరిస్తే, ఇంద్రియాల యొక్క ప్రభువైనటువంటి హృషికేశుడిని సంతృప్తి పరిస్తే అందరూ కూడా సుఖంగా, సంతోషంగా ఉండగలరు. మనం చేసేదేమంటే, మనం ప్రసన్నులు కావాలనుకుంటాం. నేను హ్యాపీగా ఉంటే చాలబ్బా! ఎవడెలా సచ్చినా నాకు అనవసరం. ఎవడు చచ్చిపోతున్నా సరే మనం ఏం పట్టించుకోం. అలాంటప్పుడు వీడు సుఖంగా ఉండగలడా? తాత్కాలికమైనటువంటి సుఖం కొంతవరకు అనుభవించగలగాక. కానీ శాశ్వతమైనటువంటి సుఖాన్ని మాత్రం పొందలేడు. ఈ సమాజం మొత్తం అలాగే ఉంది. ఒక 10,000 రూపాయల కోసం కూడాను ప్రాణాలు తీసేస్తున్నారు. దొంగతనాలు చేస్తున్నారు. ఎవరో ఆడపిల్లలు మెడలో ఉండేటటువంటి బంగారం ఏదైనా ఉంటే తెంపుకుంటూ ఆమె చచ్చిపోయినా సరే పట్టించుకోవట్లేదు. అంత ఘోరానికి దిగిపోతున్నారు. ఎందుకంటే నేను హ్యాపీగా ఉంటే చాలు. అందరికీ అన్నం దొరుకుతుంది. 3 పూట్ల అన్నం దొరుకుతుంది. దానికోసం కాదు బాధ. పెద్ద ఫోన్ కొనాలి. మంచిగా బీర్ తాగాలి. కాస్ట్లీ. ఆడపిల్లల్ని తీసుకెళ్లి పబ్బులకు తీసుకెళ్ళాలి. ఇవన్నీ కావాలంటే కుదురుతుందా? ఇవన్నీ కావాలంటే ధనం కావాలి. ధనం కోసం ఎవరినైనా చంపేయి. ఏదైనా చెయ్యి. దొంగతనం చెయ్యి, ఏది చెయ్యి. నేను మాత్రం హ్యాపీగా ఉంటే చాలు. నేను ప్రసన్నుడినైతే చాలు. ఈ భావన ఉండడం వల్ల సమస్త జగత్తు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇబ్బందుల్లో ఉంది. ఎవరు సుఖంగా లేరు. ఎవరు శాంతిగా లేరు. ఎప్పుడైతే మనం భగవంతుని ప్రసన్నత చేయాలనుకుంటామో అప్పుడు ఆయన అంగాలు, ఆయన యొక్క మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు. నా యొక్క అంశలు, భగవంతుడి యొక్క అంశలు మనం అందరం. భగవంతుడి యొక్క పార్ట్ అండ్ పార్సల్. అంటే భగవంతుడి యొక్క ఎన్నైతే అవయవాలు ఉన్నాయో అవయవాలు చిన్న బిందువులు మనం. కాబట్టి భగవంతుడు ఆనందించాడంటే, అయ్యాడంటే మనం అందరం కూడా ఆనందంగా ఉండగలం. కానీ జగత్తు మొత్తంను ఈశ్వరోహం అహం భోగి, నేనే ఈశ్వరుణ్ణి, నేనే భోగిని, నేనే ఆనందించాలి. ఆ తర్వాత నేను హ్యాపీగా ఉండిన తర్వాత నా వాళ్ళు, నా భార్య, పిల్లలు, నా బిడ్డ, ఆ తర్వాత మా బంధువులు, ఆ తర్వాత మా క్యాస్ట్ వాళ్ళు, ఆ తర్వాత మా ఊరు వాళ్ళు, మా మండలం, మా జిల్లా, మా రాష్ట్రం, మా దేశం, నా దేశం అనుకొని కొట్టుకుంటున్నారు ఈ రోజుల్లో జనాలు. చూడండి, ఇట్లాగా నాది అనే సంబంధం ఉండేటప్పుడు మాత్రం నాదే గొప్పది అనేటటువంటి భావనలో ఉంటారు. కానీ భగవంతుడిని మర్చిపోతున్నాడు. యస్మిన్ తృష్టే జగత్, ఎవరినైతే సంతృప్తి పరిస్తే సకల జగత్తు కూడా సంతృప్తి పడుతుందో అటువంటి వాణ్ణి మనం సంతృప్తి చేయకపోతే, కాబట్టి భగవంతుడు వంటి కుమారుణ్ణి పొందాలంటే ఇటువంటి ఏమైతే చెప్పినారో ఇంద్రియ నిగ్రహము, ధర్మపాలనము, తపస్సు, ద్రవ్యదానముల ద్వారా భగవానుణ్ణి శ్రద్ధగా అర్చించినట్లయితే భగవంతుడు ప్రసన్నుడయ్యి పుత్రుడుగా జన్మించగలడు అనేసి. మరి ఎంతమందికి భగవంతుడు పుత్రుడుగా కావాలనుకుంటున్నారు? అందరికీ కావాలనుకుంటారు, కానీ ఎవరు ఒళ్ళు వంచరు. నాకు కావాలి దేవుడు పుత్రుడుగా. మరి తపస్సు చేస్తావా? ఇంద్రియాలు నిగ్రహించుకుంటావా? అబ్బో అది కష్టం అండి బాబు. తెల్లారింటికి ఒక టీ పడాలండి.
పడకపోతే అవ్వదండి. ఇంకేం భగవంతుడు పుత్రుడుగా వస్తాడు? దరిద్రుడే పుత్రుడుగా వస్తాడు. మంచి మంచి గొప్పగా అయిపోను నా కొడుకు, నేను మాత్రం అన్ని పనికిమాల పనులు చేస్తా. మన పిల్లలు ఎలా గొప్ప వాళ్ళు అవుతారు? యథా మాత తథా పుత్రి, యథా పిత తథా పుత్ర. తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు అలా ఉంటారు. తల్లిదండ్రులు పనికిమాల పిల్లలు అయితే పిల్లలు గొప్ప వాళ్ళు ఎలా అయిపోతారు? గొప్ప వాళ్ళకి గొప్ప పిల్లలు పుడతారు అనేది ఒక సామెత. ఎవరో రేర్ కేసుల్లో అది విచిత్రాలు జరగవచ్చు, కానీ జనరల్ గా. కాబట్టి గొప్ప తపస్వికులైనప్పుడు మాత్రమే గొప్ప వాళ్ళ యొక్క ఆ వీర్యాన్ని ధరించడం అంటే స్త్రీ కూడా అత్యంత పవిత్రురాలై ఉండాలి. పవిత్రురాలు కాకపోతే అవదు. ఇంకేముంది, ప్రెగ్నెంట్ అయిపోయాను కదా, టీవీ సీరియల్ చూసుకుంటూ సినిమాలు చూసుకుంటూ పనికి మనవన్నీ తినుకుంటూ ఉంటే గొప్ప వాళ్ళు ఎలా పుడతారు? పుట్టరు. అందుకే ఇప్పుడు సమాజం ఎలాగుందంటే, ఒక వాళ్ళు ఎవరైనా గర్భాధాన సంస్కారం అయిపోయిన తర్వాత గర్భం ధరించినప్పుడు ఇంకా వాళ్ళు చేయవలసింది ఏంటంటే భగవద్గీత చదవంటారా, భాగవతం చదవంటారా అంటే చదవరు. ఇంకేం చదువుతారు? పనికి మాలిన పుస్తకాలు చదువుతారు. మంచి మంచి జబర్దస్త్లో ఇంకేవో ప్రోగ్రామ్స్ ఉంటాయి టీవీలో, అవన్నీ అని నవ్వుకుంటూ టైం అల్లా వృధా చేస్తారు. ఎలాంటి గొప్ప వాళ్ళు పుడతారు పిల్లలు? గొప్ప తపస్వికులై ఉండాలి తల్లి కూడా తండ్రి కూడా. అటువంటి సమయంలోనే గొప్ప వాళ్ళు పుట్టేటటువంటి అవకాశం ఉంది. అందుకే ఇక్కడ నీవు పవిత్రమైనటువంటి వ్రతాలని ఆచరించావు అనేసి కర్దమ్మని చెప్తున్నాడు. అమ్మా, నువ్వు చాలా తపస్సు చేశావు, వ్రతాల్ని ఆచరించావు. వ్రత అనే పదానికి ఏంటి అర్థం అంటే వరణే చయనార్థే అనేటటువంటి ధాతువు నుండి పుట్టింది వ్రతం అనే పదం. దాని సంస్కృతంలో ప్రతి పదానికి కూడా వ్యుత్పత్తి ఉంటుంది. అంటే దాని పుట్టిక అనేది ధాతువుల నుండి వస్తుంది. వృ అనే ధాతువు అంట, ఆ ధాతువు నుండి పుట్టింది. వ్రీతే ఇది వ్రతం అంటే తనంతట తానే స్వీకరించుకున్నటువంటి నియమమే వ్రతం. అంటే స్వచ్ఛందంగా, ఎవరు వాళ్ళకి బలవంతం చేయలేదు. స్వచ్ఛందంగా నేను తపస్సు చేస్తాను అంటే నియమాలని గ్రహిస్తాను, ఈ రోజు నుండి నియమంగా ఇలా ఉంటాను అనుకోవడమే వ్రతం. సాధారణమైనటువంటి అర్థము. ఉదాహరణకి ఏకాదశి వ్రతం. ఏకాదశి రోజు ఏంటి, మనం ఉపవాసం ఉండాలనుకుంటాం స్వచ్ఛందంగా, ఎవరు మనకి బలవంతం చేయరు. తినాలంటే తినవచ్చు, ఏం పర్వాలేదు, కానీ మనం స్వచ్ఛందంగా ఉండాలనుకుంటాం. ఏకాదశి ఈరోజు ఉపవాసం ఉందాం. కొందరు అనుకుంటారు ఈరోజు రెండు వ్రతాన్ని అసత్యం మాట్లాడను, ఈ రోజు నుండి నిజమే చెప్తాను ఏదేదైనప్పుడు కూడా. కొంతమంది అటువంటి వ్రతాన్ని తీసుకుంటారు, కొంతమంది బ్రహ్మచర్య వ్రతాన్ని తీసుకుంటారు. ఇక నుండి స్త్రీని ఎట్టి పరిస్థితులను కూడా తాకను, జీవితాంతం బ్రహ్మచార్యాన్నే పాటిస్తాను. ఉదాహరణకి మనం చూసాము, శాంతనుడు కోసం కొడుకైనటువంటి దేవవ్రతుడు అంటే భీష్ముడు. దేవవ్రతుడు ఏం చేశాడు, నేను భవిష్యత్తులో వివాహం చేసుకోననేటటువంటి భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. వెంటనే భీష్ముడిగా కీర్తి నొందాడు. అంటే దీన్నే వ్రతం అంటే స్వచ్ఛందంగా ఏదో ఒక దాన్ని నేను పాటిస్తాను అనుకోవడమే వ్రతం. అంతేగాని ఎవరో చెప్పితే బలవంతంగా ఇష్టం లేకపోయినా ఎందుకు రా సత్యనారాయణ బాబు అనుకుంటూ ఏడుస్తూ చేసేవి వ్రతాలు కావు. అది స్వచ్ఛందంగా నీకు ఇష్టం అంటే సరే, నువ్వు ఉండలేవా ఏకాదశి ఉపవాసము, ఏవో పళ్ళు తీసుకొని స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా ఉండాలి, దాన్నే వ్రతం అంటారు. వ్రతం నామా నీత ధర్మ విశేష, నియమపూర్వకంగా ఆచరించబడేటటువంటి ధర్మ విశేషమే వ్రతము. ఇంకా అమర కోసం అనేటటువంటి సంస్కృత డిక్షనరీ ఉంది, అందులో కూడా ఏమంటే నియమ వ్రతం స్త్రీ తచ్చుపవాసాది పుణ్యకం అనేసి చెప్తుంది. ఉపవాసాది పుణ్యకర్మ రూపమైనటువంటి నియమాన్నే వ్రతము అనేసి అంటారండి. కాబట్టి ఇంకా ఋగ్వేదంలో ఇటువంటి వ్రతాల గురించి చాలా చెప్పబడ్డాయి. ఇతర ఒక్కొక్క దేవతల్ని
పూజించి ఇటువంటి వ్రతాల్ని ఆచరించినట్లయితే ఇటువంటి బెనిఫిట్స్ కలుగుతాయి అనేసి ధర్మశాస్త్రం కూడా చెప్తుంది. సమ్యక్ సంకల్పజనితో నియమో వ్రతముచ్యతే అనేసి. అంటే సమ్యక్ మంచిగా సంకల్పించి స్వచ్ఛందంగా స్వీకరించినటువంటి నియమాన్నే వ్రతము అంటారు. అది ఇంకా వ్రీతే స్వేచ్ఛయ అంగీక్రియతే ఇది వ్రతం. స్వేచ్ఛగా స్వీకరించబడినటువంటి పవిత్ర నియమే వ్రతం. చూడండి, కాశీకి వెళ్ళినప్పుడు కొంతమంది అనుకుంటారు ఈ రోజు నుండి ఇది తిన్ననేసి ఆ చెప్పేటటువంటి మంత్రాల్లో అది వదిలేస్తారు గంగా నదిలో. రీసెంట్ గా మేము గంగా నదికి కాశీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటే జీవితంలో వాళ్ళు ఏం తినకూడదు అనుకుంటున్నారో అవి వేస్తారనమాట. అవి చెప్పేసుకున్నారు. వాడే అడిగంటే గోంగూర ఏదో నచ్చదంట, ఏదో పాలకూర ఏదో అలాంటి పేర్లు చెప్పారనమాట. దుంప జాతిలో ఏదో దుంప పేరు చెప్పారు, ఇంకా వాళ్ళకి దొరకదు అనేటటువంటి దుంప పేరు చెప్పారు, అది వదిలేస్తున్నారు. ఇలా ఒక 3-4 వస్తువులు వదవలసి వస్తుంది. అయితే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి దొరకదు జీవితంలో అవి తిన్ను అనుకుంటారో అటువంటి పేర్లు చెప్పి వదిలేస్తున్నారు. సో అటువంటి వాటిని వ్రతము అనేగా చెప్పరు వాళ్ళకి. అది నీతి ధర్మాచరణం వ్రతం. నియమబద్ధమైనటువంటి నియమాలతో కూడుకున్నటువంటి ఒక ప్రణాళికపూర్వకమైనటువంటి ధర్మాచరణే వ్రతము. కాబట్టి ఇన్ని ఉంటాయన్నమాట వ్రతాలకి. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమ్మైనటువంటి దేవహూతి చాలా గొప్ప వ్రతాల్ని ఆచరించింది. ఈ ఆచరించడం వల్ల నువ్వు చాలా పుణ్యాత్మురాలువి అనేసి కర్దమ్ముని శ్లాఘిస్తూ ఉన్నాడు. అది మనుస్మృతిలో కూడా ఏమని చెప్పిందంటే తపో మూలమిదం సర్వై దేవమానుషకం సుఖం అని చెప్తున్నారు. అంటే దైవికమైన మానుషికమైన సమస్త సుఖాలకు తపస్సే మూలము. ఆ తపస్సు అనేది వ్రతంలో ఒక ముఖ్య భాగం. తపస్సు అంటే తప్పిదే అనేది తపహ అంటే సుఖంగా ఉండేదాన్ని ఏదో ఒక కొంచెం కష్టాన్ని కలిగించడమే తపస్సు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆ భోజనం ఇష్టం లేదు, బలవంతంగా తింటారు, అదొక రకమైన తపస్సు. అంటే అందులో శారీరక మానసిక ఇంకా తపస్సుల్లో కూడా రకాలు ఉన్నాయి. అంటే తపస్సు అంటే ఏదో కొండల్లోకి అడవుల్లోకి వెళ్ళిపోయి ముక్కు మూసుకొని గాలిని మాత్రమే నోటు ద్వారా స్వీకరించి లేకపోతే ఆకులు నమిలి అదే తపస్సు అనే కాదు. ఏదైనా కష్టాన్ని కలిగించే ఇంద్రియాలకి నియంత్రించడానికి కొంత తపస్సు అంటే కొంచెం కష్టం తీసుకోవడాన్నే తపస్సు అంటారు. కొందరు చెప్పులు లేకుండా నడుస్తారు, అది కూడా తపస్సే. కొందరు ఏమొచ్చి భార్య పిల్లల కోసం రోజల్లా ఉద్యోగాలు చేసి కష్టపడి డబ్బులు సంపాదించి పెడతారు, అది తపస్సే. తల్లి ఏమొచ్చి పిల్లల కోసము ఎండాకాలం అయినా సరే ఆ పొయ్యి దగ్గరే కట్టెల పొయ్యిలో కష్టపడి వండుతుంది. శారీరక తపస్సును శారీరకమైనటువంటి శ్రమ తీసుకుంది. అది ఇవన్నీ కూడా తపస్సులే. కానీ వ్రతాల్లో ఉండేటటువంటి తపస్సు ఎలాగుంటుందంటే స్వచ్ఛందంగా భగవంతుడి యొక్క ప్రీతి కోసము భగవంతుని ప్రసన్నతను చేకూర్చడం కోసము స్వచ్ఛందంగా తీసుకునేటటువంటి నియమాలతో కూడుకున్నటువంటి ఒక చిన్న కష్టం అన్నమాట. నాకు ఇది తినకూడదు ఈరోజు కొంతమంది అనుకుంటారు కదా, ఉదయాన్నే టిఫిన్ ఈరోజు అన్నం మాత్రం ముట్టుకోరు, టిఫిన్లు ఏవో చేస్తుంటారు. అలాగా ఉపవాసం అంటారు, ఏవో రాత్రి పాలు మాత్రమే తాగుతారు. అంటే ఈ ఏకాదశి అన్నాలు ఇలా ఉంటాను, లేకపోతే చాతుర్మాస్యం వస్తుంది. ఇప్పుడు చాతుర్మాస్యంలో మొట్టమొదటి నెలలో ఆకుకూరలు తినరు మన వాళ్ళందరూ. ఆకుకూరలు 1 నెల తినరు, 2వ నెల ఏంటి పెరుగు తినరు, పాలు తినరు. కావాలా పాలు తాగరు, తర్వాత పెరుగు, తర్వాత మినప్పప్పు. స్వచ్ఛందంగా వద్దు ఇవి తినకూడదు అనుకుంటారు. అటువంటివి తపస్సులు అనమాట. ఇంకా భగవద్గీతలో తపస్సుల గురించి భగవంతుడు చెప్పాడు 17వ అధ్యాయంలో. దేవదశ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచార్యం అహింసాచ శారీరం తపముచితే. శారీరక తపస్సు, మానసిక తపస్సు ఉంటుంది. అనుద్వేగ వాక్యం సత్యం ప్రీహితం చేయత్తు. ఇట్లా అంటే ఏమిటంటే పెద్దవాళ్ళకి గౌరవించడము, పూజించడము,
క్లీన్ గా ఉండడము, బ్రహ్మచార్యము, అహింస, ఇవన్నీ కూడాను ఏమిగా భావించబడుతుంది? శారీరక తపాలు. ఇంకా మానసిక తపస్సు అంటే ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు, మాటల పరంగా కూడా ఇతరుల మనస్సుని నొప్పించకుండా ఉండేటటువంటిదే మానసిక తపస్సు. కాబట్టి వ్రతంలో తపస్సు అనేది ఇంక్లూడెడ్ అయి ఉంటుంది, ప్యాకేజ్ అనమాట అది. మీరు వ్రతం చేశారంటే మీరు ఆటోమేటికల్ గా తపస్సు చేస్తున్నట్టే. కాబట్టి ఇది పద్మ పురాణంలో ఉంది ఏమంటే, ఉపవాసై వ్రతై దానై ప్రాయశ్చిత్తై తథైవ చ పాపాని విలయం యాంతి అని సంది. అంటే ఉపవాసాలు, వ్రతాలు, దానముల వల్ల ఏం జరుగుతుందంటే పాపాలు అనేవి నశించిపోతాయి అంట. అంటే వ్రతాలు చేయడం వల్ల ఏమవుతుంది, మనం చాలా పాపాలు చేయకుండా ఉంటాం. మన వాళ్ళు ఏం చేస్తారు, కార్తీక మాసం వచ్చిందంటే చాలు విపరీతంగా వెజిటేరియన్ అయిపోతారు. అబ్బా, శ్రావణ మాసం వచ్చిందంటే చాలు కొంతమంది ఉత్తరాది దేశాల్లో శ్రావణ మాసంలో ఆ చేపలు, కోళ్ళు హ్యాపీగా బతుకుతాయి, గొర్రెలు. ఎప్పుడైతే శ్రావణ మాసం అయిపోయిందో మా పని అయిపోయిందో దేవుడు అని ఎడుతాయి. మన దగ్గర కూడా ఈ మధ్యన ఏమంటే కార్తీక మాసం ధనుర్మాసం అనుకొని చాలా భక్తితో ఉండిపోతారు. అబ్బబ్బబ్బ 1 month ఎప్పుడు వస్తుందిరా బాబు. ఇంటికాడ పిల్లలైతే వాళ్ళు బయట తినేస్తారు అనుకోండి, ఇంటికాడ మా అమ్మ వంట అప్పుడప్పుడు తినాలనుకుంటుంటారు కదా. కాబట్టి అలాంటి సమయంలో హరే కృష్ణ. ఓ గోపాల్ మనకి ఇక్కడే మాట్లాడు. సో ఇటువంటివి 1 month కార్తీక మాసం వల్ల ఉండి తర్వాత ఏమొచ్చి తినేస్తుంటారు. అది కాదు, ఇప్పటికే అయినప్పటికీ ఉంటున్నారు. ఓకే, అట్లీస్ట్ కొంతైనా ఉండడం మంచిదే కదా. కాబట్టి ఆ ఉండడం వల్ల ఏంటి, 1 month వీళ్ళు పాపాలు ఏం చేయరు. కొందరు అయ్యప్ప మాలేస్తారు, భవానీ మాలేస్తారు, హనుమంతు మాలేస్తారు, గోవింద మాలేస్తారు. అబ్బా 42 రోజులు హ్యాపీగా కొన్ని గొర్రెలు బతుకుతాయి, కొన్ని చేపలు బతుకుతున్నాయి, కొన్ని కోళ్ళు బతుకుతాయి. సో ఇవన్నీ అంటే ఆ నెలల్లో 40 రోజులు పాపాలు చేయకుండా వీడు ఉంటున్నాడు కదా, అంటే పాపరాశి అనేది నశించిపోతుంది. ఇంకా అది కాకుండా ఈ రోజుల్లో 40 రోజులు ఏం చేస్తాడు, భగవన్ నామస్మరణ చేస్తాడు, మంచి మంచి దేవాలయాలని దర్శించుకుంటాడు. దీనివల్ల ఏం జరుగుతుంది, వాడు చేసినటువంటి అక్యుములేట్ అయినటువంటి కొంత పాపరాశి కూడా దగ్ధమవుతుంది. అదనమాట. సో 2 బెనిఫిట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. కాబట్టి మనము శాస్త్రాల్లో చూసుకున్నట్లయితే చాలా మంది చాలా వ్రతాలు ఆచరించి భగవంతుని పొందారు. చాలా వ్రతాలు ఉన్నాయి, ఏకాదశి వ్రతం ఉంది, కార్తీక వ్రతం ఉంది, శివరాత్రి వ్రతం ఉంది, జన్మాష్టమి రోజు కొంతమంది ఉంటారు వ్రతం, శ్రీరామనామం, చాతుర్మాస్య వ్రతం. అందరూ సన్యాసులు ఎస్పెషల్లీ చాతుర్మాస్య వ్రతాన్ని పాటిస్తారు. సన్యాసులు ఏమంటే సాధారణంగా చాతుర్మాస్యంలో ఇక్కడికి అక్కడ కదలకూడదు, ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉండాలి. ఎక్కడ దొంగలు గుప్ చెప్పన్నట్టు ఎక్కడున్న స్వామీజీలు కానీ ఎవరైనా ఎక్కువ తిరగకూడదు. ఎందుకంటే అప్పుడే కొత్త జీవులకి ఉత్పత్తి, చిన్న చిన్న పురుగులు, జీవులు అన్నీ పుడుతూ ఉంటాయి. ఆ సందర్భంలో అటు ఇటు నడిచారనుకోండి, ఒకటి వీళ్ళకి కూడా డేంజరు, రెండోది అవి కూడా చిన్న చిన్నవి అయితే కాళ్ళు కింద పడి చచ్చేవి, ఇలాంటివన్నీ జరుగుతాయి. దాని పాపం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు చాతుర్మాస్యంలో అటు ఇటు తిరగడం మానుకోవాలి. తులసి వ్రతము, ప్రదోషము, సత్యనారాయణ వ్రతము, త్రినాథ వ్రతము, నవరాత్రి వ్రతాలు, అబ్బో బోల్డ్ ఉన్నాయి. కాబట్టి వ్రతంగా ఉండాలంటే మనకేమంటే మంచి సంకల్పం తీసుకోవాలి, క్లీన్లీనెస్ ఉండాలి, ఉపవాసాలు చేయాలి, జపం చేయాలి, భగవంతుని పూజించాలి, దానం కూడా చేయాలి, భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలి, కథలను వినాలి, భగవద్గీత లేకపోతే ఏవో పారాయణలు ఉంటాయి, మహాభారతము, లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, ఇలాంటివన్నీ పారాయణాలు చేయడము. ఇంకా బ్రాహ్మణులకి సత్కారాలు, అంటే డబ్బులు ఉంటే చేయండి లేకపోతే లేదులేండి, ఇవన్నీ సత్కారాలు ఇవన్నీ చేసుకుంటూ, ఏమీ లేనోడికి ఏమంటే భగవంతుని నామం చేసుకుంటే చాలు, ఎవరికి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, లేకపోతే వీడేమి డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. నాలుక భగవంతుడు ఇచ్చాడు కదా మనకి, భగవంతుడి శక్తి ఇచ్చాడు కాబట్టి భగవంతుడి యొక్క దివ్యనామం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటటువంటి దివ్యనామాన్ని
సింపుల్ గా జపించుకోవచ్చు. ఎవరికి ఏ బ్రాహ్మణుడు పంతులకు పిలిచి ఆ యజ్ఞం చెయ్యు, దానికి డబ్బులు ఖర్చు పెట్టడం ఏం అవసరం లేదు. కలియుగంలో యజ్ఞానికి ఇదే సంకీర్తన యజ్ఞము. యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతి సుమేధస అని శ్రీమద్ భాగవతం చెప్తుంది. బుద్ధిమంతులు సంకీర్తన యజ్ఞాన్ని తీసుకుంటారంట. ఎందుకంటే తక్కిన యజ్ఞాలన్నీ డబ్బులతో కూడుకున్నవి, అవి మనం సరిగా చేయలేము. ఎందుకంటే పంతులు కూడాను ఈ మధ్యన సరిగా ఏం పాటించట్లేదు నియమాలు. వాళ్ళు ఒక ముక్క తినేసి మంచిగా వస్తున్నారు, ఓం కేశవాయనమ నారాయణం నారాయణమ అంటారు, ఇంకా అంతే. ఆ డబ్బులు ఇస్తే ఎక్కువ మంత్రాలు చదువుతారు, లేకపోతే మంత్రాలు సగం కట్ చేసి పడేస్తారు. ఇంకేముంది, వీడికి యజ్ఞం చేసేవాడికి సరైన బెనిఫిట్ అనేది దొరకదు. అందులోని యజ్ఞం అనేసరికి క్లీన్లీనెస్, చాలా మంత్రాల స్పష్టత, ఇవన్నీ ఇంక్లూడెడ్ ఉంటది. ఏ మాత్రం మంత్రం అటు ఇటు చెప్పేసాం అనుకోండి, రివర్స్ బెనిఫిట్స్ వచ్చేస్తాయి. వీడు ఏదో ఉద్యోగం రావాలనో, లేకపోతే పెళ్ళి అవ్వాలనో, లేకపోతే ఇంకేదో దానికోసం చేస్తాడు యజ్ఞము. అది కాస్త రివర్స్ బెనిఫిట్స్ ఇచ్చేస్తుంది. వీడికి జీవితంలో పెళ్లి కాకుండా ఆడు పెళ్లి కావాలి అన్నప్పుడు ఆడేదో తిరగాస అనేసాడు అనుకోండి, వీడికి జీవితంలో పెళ్లి అవ్వదు. ఇలాంటివన్నీ జరగచ్చు. డబ్బు కావాలి, ఉద్యోగం కావాలి అంటే ఇలాంటివి జరుగుతుంటాయి. మనం శ్రీమద్ భాగవతంలో కూడా చూసాము. ఒకడేమో ఇంద్రుడిని చంపడం కోసము మహాయజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞంలో ఏం జరుగుతుంది, ఉచ్చారణ దోషం వల్ల రాక్షసుడు పుడతాడు. ఎవడైతే యజ్ఞం చేసాడో వాడిని చంపడానికి వెళ్తాడు. ఇలా ఉంటది కథలు. అందుకే భగవంతుడి యొక్క నామస్మరణ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఒకవేళ ఇందులో రామ అనుకుంటా లామ అనేసిన ఏం పర్వాలేదు. ఎందుకంటే భగవంతుడి భావగ్రాహి జనార్దనుడు. భగవంతుడు మనము మనసులో ఉండేటటువంటి భావాన్ని స్వీకరిస్తాడు, కానీ మనం ప్రొనౌన్స్ సరిగా చేయలేకపోతున్నాము, ఉచ్చారణ దోషాలు ఉన్నాయి, ఇంకేవేవో దోషాలు ఉన్నాయి. అది భగవంతుడి చోటు. భగవంతుడు ఏమంటే, ఆహా, నా కోసం ఎంత వీడు పరితపిస్తున్నాడు అనేదే భగవంతుడు చూస్తాడు. కాబట్టి అటువంటి సింపుల్ అయినటువంటి యజ్ఞాన్ని, వ్రతాన్ని మనం ఆచరించాలి. వ్రతాలకు వచ్చినట్లయితే సావిత్రి అమ్మవారు పాతివ్రత ధర్మాన్ని పాటించింది. వ్రతం అన్నమాట, పతివ్రత అంటారు. పతినే భగవంతుడిగా భావించి వ్రతాన్ని అనుసరించినటువంటి స్త్రీ ఆమె పతివ్రత. కాబట్టి ఆమె మీకు అందరికీ తెలిసింది. ఇంతకు ముందు కూడా పతివ్రతల గురించి చెప్పుకునేటప్పుడు సావిత్రి, అనసూయ ఇత్యాది స్త్రీల గురించి మనం బాగా వివరించి చెప్పుకున్నాం. అశ్వపతి మహారాజు కుమార్తె సావిత్రి. ఆమె భర్త మీకు చెప్పి ఉన్నాం, సత్యవంతుడు. మొత్తానికి ఆమె ఎంచుకుంటుంది, సావిత్రి ఎంచుకుంటుంది. సత్యవంతుడు ధనహీనుడైపోయి అరణ్యంలో బతుకుతూ ఉంటాడు తల్లిదండ్రులతో. అటువంటి యువకుడిని పెళ్లి చేసుకుంటుంది. ఆ యువకుడు 1 సంవత్సరంలో మరణిస్తాడని తెలిసి కూడాను మార్చుకోదు. మనోళ్ళు చూడండి, పెళ్లికి సంబంధాలు చూసుకుంటారు, ఇంకా ఈ మొగుడికి ఏదో ఒక ప్రాబ్లం ఉందంటే అప్పుడే వదిలేస్తారు. అప్పుడు వదిలేయడం ఏంటి, పెళ్లి అయిన తర్వాత కూడా వదిలేస్తున్నారు. ఏదో ఘోరం ఇప్పుడు. అప్పుడు అలా కాదు, ఆమెకి పెళ్లికి ముందరే తెలుసు వీడు 1 సంవత్సరంలో మరణిస్తాడని సత్యవంతుడు. కానీ ఒక్కసారి నేను మైండ్ ఫిక్స్ అయిపోయాను, నా మనసు ఆయనకి ఇచ్చేసాను. ఇంకా ఒక పతివ్రత అనే స్త్రీ ఒక్కసారి మనసు ఇచ్చిన తర్వాత ఇంకోటి దగ్గరికి వెళ్ళడం అపవిత్రత. కాబట్టి అటువంటి నిర్ణయాన్ని నేను మార్చుకోనని చెప్తుంది. ఈ రోజుల్లో కాలేజీల్లో అమ్మాయిలు చూసారా, ప్రేమించడం ఒకటిదేటి, పెళ్లి చేసుకోవడం ఇంకోటిదేటి పిల్లలుగా అంటారు. అబ్బో ఘోరం ఇది. ఇలాంటివి మనం ఎన్ని చూస్తూ ఉంటాం. కాలేజీల్లోనైతే వాడి నోట్లో ఫుడ్ ఈమె తీసుకుంటుంది, ఈమె తిన్న ఫుడ్ నోట్లో ఉంది వాడి నోట్లో పెడుతుంది. ఊరంటి తిరుగుతారు, ఏవో పబ్బులు ఏంటిది ఎక్కడ హోటల్స్ లో తిరుగుతుంటారు. వీళ్ళకి ఏదో పెద్ద వీళ్ళంత ప్రేమికులు ఇంకెవ్వరు ప్రపంచంలో లేనట్టు. చూడండి, నోట్లో తిని పెట్టేస్తుంటది. పెళ్ళి అయిందైతే వంట కూడా వండరు మళ్ళా. అర్థమైందా? పెళ్ళి అయిందైతే మొగుడు చేత వండిస్తారు. ఇప్పుడు మాత్రం ఏదో ప్రేమ ఉడకబోసినట్టు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇదే మాయాలోకంలో మాయా. ఇవన్నీ ఏమంటే తాత్కాలికమైన, నువ్వు నాకు సుఖాన్ని ఇవ్వు, నేను నీకు సుఖం ఇస్తాను. ఇది పాయింట్. ఏమంటే సుఖం కోసం, ఇంద్రియ తృప్తి కోసం. నువ్వు నాకు ఇంద్రియాలు తృప్తి చేస్తున్నావు, నేను నీకు ఇంద్రియ తృప్తి చేస్తాను, అంతే. అది ఎంతవరకు ఇంద్రియ తృప్తి జరిగిందో అంతవరకు. ఇంద్రియ తృప్తి రావట్లేదా, అయితే మార్చి దాన్నే లివింగ్ రిలేషన్షిప్స్ అనే పేరుతో
ఈ మధ్యన బాగా జనాలు చెప్తున్నారు. ఎవరో ఒక అమ్మ పెద్ద పెద్ద దీంట్లో ఉంటుంది, ఆమె పెళ్లి చేసుకోకుండా జనాలందరినీ పాడుకొడుతుంది. ఇలాగే అన్ని దగ్గరలో రుచి చూడాలంట బిర్యానీ, ఎక్కడ బాగుంటే అక్కడ ఉంటదంట. ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలు ఇచ్చి యువతని ఒక తప్పు రావుకి పంపిస్తున్నారు. కొన్ని ఎడ్యుకేషన్ ఏమైనా బాగుందా? మన స్కూల్లో కాలేజీల్లో టీచర్లు ఎవరైనా బాగున్నారా, బాగా చెప్తున్నారంటే టీచర్లే దుర్మార్గులు, ఇంకా పిల్లలకి ఇంకేం మంచి గుణాలు వస్తాయి? కాబట్టి అది అటువంటి గొప్ప స్త్రీ అనమాట సావిత్రి. తన భర్త, కాబోయే భర్త 1 సంవత్సరంలో చనిపోతాడని తెలిసి కూడాను ఆమె పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత యమరాజుతో తన పాతివ్రత ధర్మాన్ని ఆచరించి యమరాజుని ఒప్పించి తన భర్త అంటే తన మామ కోల్పోయినటువంటి ఆస్తులని, సంపదల్ని అన్ని తీసుకొచ్చేటట్టు చేసి తన భర్తని రక్షిస్తుంది. ఆహా, ఆమె తెలివితేటలో ఆ రోజు మీకు చెప్పున్నాను కదా స్టోరీ. సో అంత గొప్ప స్త్రీ పతివ్రత అనేటటువంటి వ్రతాన్ని ఆచరించింది. ఆమె భగవంతున్నే పొందింది. ఎందుకంటే వ్రతం అనేసి భగవంతుని ఆనందింపజేయడం కోసమే. కాబట్టి అటువంటి వ్రతాన్ని ఆచరించినటువంటి స్త్రీ అంటే పతివ్రతం చాలా మంది మన దేశంలో కూడా ఇప్పటికీ కోకొల్లలు ఉన్నారు. ఇప్పటికీ కూడా చాలా ఆడవాళ్ళు, స్త్రీలు చాలా పతివ్రత ధర్మాన్ని, భర్త ఎంత కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా భర్తని విడిచిపెట్టరు. నిజంగా ఒక ఒక్కసారి మనసుని ఇచ్చేసాము కాబట్టి ఏదేనైనప్పటికీ కూడా భర్తను విడిచిపెట్టేది లేదు, కష్టాల్లోనూ సుఖాల్లోనూ. అలా ఉండేటటువంటి స్త్రీలు ఇంకా ఉన్నారు గొప్పవాళ్ళు. అందుకే మనం అందరం బతికున్నాం. లేకపోతే కొంతమంది స్త్రీలు చూసారా, గెట్ టుగెదర్ అనేసి ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత 10వ తరగతి విద్యార్థులందరూ ఒకసారి కలుసుకుంటారు. ఆ తర్వాత అప్పుడెప్పుడో యంగ్లో ఉండేటప్పుడు నచ్చేసరి ఏదో మాటల్లో ఒకరికొకరు ప్రేమించుకుంటారు. పెళ్ళయి 2-3 పిల్లలు ఉంటుండగా కూడా అప్పుడు ప్రేమ ఏంటి? పిల్లని చంపేసుకుంటుంది తల్లి. అలాంటి ఉన్న రోజుల్లో మనం అందరం ఈ విధంగా ఎంత ఎంత కేర్ తీసుకుంటండి అమ్మా నాన్నలు. చిన్న తప్పుదనం చేసినా మన కాళ్ళు వంకర అయిపోతాయి, చెయ్యిలు వంకర అయిపోతాయి. చిన్నప్పుడు మనకి మసాజ్లు అవి ఇవి చాలా చేస్తారు. అసలు తల్లి ఎవరండి తల్లిదండ్రుల కంటే ప్రేమించేవాళ్ళు? మనకి మలాన్ని ఎవరండి మల విసర్జన చేస్తే క్లీన్ చేస్తారు రోజు. ఎన్ని సంవత్సరాల వరకు? అట్లీస్ట్ ఒక 3వ తరగతి వరకే చదివినంత వరకైనా చేస్తుంటారు వాళ్ళు. కాబట్టి చెప్పండి ప్రభు, ఏంటి? నేను రీసెంట్ గా ఒక రీల్ లో చూశాను ప్రభుజీ. ఒక మహారాష్ట్ర అనుకుంటా, ఆ పెళ్ళైన 2 నెలలకు 3 నెలలకు యాక్సిడెంట్ లో అతనికి కాళ్ళు పోయినాయి. కానీ ఆ మాతాజీ ఆమె వదలలేదు. అతని చేత స్పోర్ట్స్ ఆడిపించి ఒలింపిక్స్ లో మెడల్స్ గెలిపించింది వాళ్ళ భర్తను. 2-3 నెలలకే. పిల్లోళ్ళులే ఏమిలే అందరూ విడాకులు ఇచ్చేసి పెళ్లి చేసుకోమంటే లేదు లేదు నేను ఉండాలని రీల్స్ లో కూడా ఉండేది. ఆమె స్పోర్ట్స్ లో ఆడిపించి కొంచెం డబ్బులు ఉండే వాళ్ళకు, కానీ ఆమె వదలలేదు అనమాట. అంటే ఆమె విడాకులు తీసుకుంటే ఆమె డబ్బులు సగం వస్తాయి కదా ఆస్తి, భర్త ఆస్తిలో. కోర్టు ఏమి ఇస్తుంది కదా, అయినా నీకు ఎందుకయ్యా అని అట్లా ఉండేవాళ్ళు ఉంటారు. ఎస్ ప్రభు, గొప్ప స్త్రీలు ఉన్నారు. ఒక స్త్రీ అంటది, నేనే కానీ అమ్మాయి అనిల్ ముఖేష్ అంబానీ కోడలు ఒక అమ్మాయి ఉంటది, ఎవరో ఈ మధ్యనే పెళ్లి చేసుకుంది. రీసెంట్ గా పెళ్లి అయింది. రీసెంట్ గా ఓకే. వాళ్ళ కొడుకు లావుగా ఉంటాడు కదా, ఒకప్పుడు అందంగా సన్నంగా ఉండేవాడు, ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చి లావుగా అయిపోయింది. అనంత అంబానీ ప్రభుజీ. అనంత అంబానీ భార్య. ఆమె ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు ఒకరికొకరు ఇష్టపడి. అయితే ప్రభు మీ వాయిస్ బ్రేక్ అయింది. నాకు ఒకరికేనా అందరికీనా? వినపడలేదు ప్రభుజీ. ప్రభుజీ నెట్ ఏమయ్యే సమస్య సారీ, ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం. వినిపిస్తుందా హరే కృష్ణ? వినిపిస్తుందా? వినిపిస్తుంది ప్రభు. వినిపిస్తుంది ప్రభుజీ. సో థ్యాంక్ యూ. అయితే ఒక స్త్రీ అంటది,
ఒక స్త్రీ ఏమంటుందంటే, ఒక అమ్మాయి, నేనే నీ స్థానంలో ఉంటే ఒక నెల రోజులో 10 నెలల్లో ఉండి కోర్టులోకి వెళ్ళి విడాకులు అడిగి ఆ అనంత అంబానీ ఆస్తిలో సగం నొక్కేసేదాన్ని అంటది. చూడండి, గొప్ప గొప్ప పతివ్రతలైనటువంటి స్త్రీలు పుట్టినటువంటి నేలలో ఇలాంటి దుష్ట స్త్రీలు కూడా పుడుతున్నారు ఈ మధ్యన. అంటే ఎవరి డబ్బులో నొక్కియడానికే, కానీ వీళ్ళు మాత్రం సొంత బ్రెయిన్ సొంత కష్టం చేయరంట. ఇది ఒక పెద్ద ట్రెండ్ అయిపోయింది తెలుసా ఈ మధ్యన. మీ అందరికి తెలిసింది ఇంకేముంది, కానీ పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం, సగం డబ్బు నొక్కేయడము, మళ్ళీ ఇంకోటి పెళ్లి చేసుకోవడం, అక్కడ కూడా డబ్బు నొక్కేయడం. విత్ ఇన్ 5 years లో 2 మొగుళ్ళు మారుస్తున్నారు, చాలా డబ్బు సంపాదిస్తున్నారు. చాలా ఘోరం. అంటే మగవాళ్ళు కూడా ఉన్నారేమో, ఇంత మగవాళ్ళు బోర్డు మంది ఉంటారు, కానీ మగవాళ్ళు కాకుండా ఇప్పుడు ఆడవాళ్ళు ఇంతకు ముందు ఇలా ఉండేవాళ్ళు కాదు. ఆడవాళ్ళు ఇప్పుడు ఎక్కువైపోతున్నారు. మగవాళ్ళు ఇంతకు ముందు అయితే ఉన్నారు దరిద్రులు. ఏమంటే భార్యతో సంతృప్తి పడగా వైశ్య ఆలయాలకు వెళ్ళి పరస్త్రీ సాంగత్యం ఇలాంటివన్నీ దుష్టులు ఉండేవాళ్ళు బోల్డ్. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఇలా తయారవడమే ఇప్పుడు విచిత్రమైనటువంటి కలియుగం. అయితే అవన్నీ ఎందుకులేండి ఇప్పుడు. అయితే ఇంకొకటి, అంబరీష్ మహారాజు మనం చూసాం, శ్రీమద్ భాగవతంలో ఉంటుంది, ఏకాదశి వ్రతాన్ని కఠినంగా ఆచరిస్తాడు. శ్రీమద్ భాగవతం మంచి నీళ్ళు కూడా ముట్టుకోడు, అటువంటి మంచి తపస్సు వ్రతాన్ని ఆచరిస్తాడు అంబరీష్ మహారాజు. అంబరీష్ మహారాజు ఆచరించేటప్పుడు ద్వాదశి రోజున, ఏకాదశి అయిపోయిన తర్వాత ద్వాదశి పారాయణం చేస్తాము అనే సమయానికి దుర్వాస మహర్షి వస్తాడు. వచ్చంటూ నేను ఆయనకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాడు. అయితే స్నానంకి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది. ఇప్పుడు ఈ వ్రత భంగం కాకూడదు, వచ్చినటువంటి ఆ దుర్వాసి మహర్షికి కూడాను ఏమంటారు, ఆయన ఋషి, అంతేకాకుండా అతిథి ధర్మాన్ని కూడా పాటించాలి కదా. ఆయన రాకుండా తినేసామంటే ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ ఏకాదశి వ్రతాన్ని ద్వాదశి పారాయణం చేయకపోతే ఏకాదశి వ్రత ఫలితం కలగదు. అప్పుడు ఏం చేయాలంటే కేవలం నీళ్ళు మాత్రం తాగాడు అంబరీష్ మహారాజు. దుర్వాసముని గొప్ప కోపం అయిపోయాడు, నేను లేకుండా నువ్వు అలా చేస్తావు ఎలా చేస్తావు అనేసి ఆయన మీద శపించడానికి తయారైనప్పుడు భగవంతుడి యొక్క సుదర్శన చక్రం వచ్చి అంబరీష్ మహారాజుని రక్షించి దుర్వాసుడి అంట పరిగెత్తింది. ఇంక 3 లోకాలు పరిగెత్తాడు అనమాట. పరిగెత్తి లాస్ట్కి భగవంతుడి విష్ణువు దగ్గరే, ఎవరైతే సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టాడో ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నా దగ్గర కూడా లేదు, నేనేం చేసేది, నువ్వు తప్పు చేసినావు, నువ్వు ఎవరికైతే అపరాధం చేసావో అతనికి వెళ్ళి క్షమించమని అడుగు అంటే, ఇంక దిక్కులేక లాస్ట్కి అంబరీష్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను క్షమించు అంటే, అయ్యయ్యో ఇంత పెద్ద మాట అనేసి వెంటనే క్షమించడం జరుగుతుంది. అపరాధాన్ని క్షమించడం వల్ల వెంటనే సుదర్శన చక్రం అనేది అక్కడి నుండి అదృశ్యం అవుతుంది. చూడండి, అపకారం చెయ్యాలనుకున్నప్పటికీ కూడాను అపకారం పొందినటువంటి అంబరీష్ మహారాజు మాత్రం లేదు ఎవరికి కూడా ఎటువంటి బాధ కలగకూడదని దుర్వాస మహర్షికి మంచి చేస్తాడే కానీ ద్రోహం కల్పించడు. అందుకే వైష్ణవ పరదుఃఖ దుఃఖి అన్నారు. వైష్ణవులు ఇతరుల దుఃఖాన్ని చూసి వీళ్ళు కూడా బాధపడతారు అనేసి. అంతేకాని ఇతరులు దుఃఖిస్తే అబ్బా ఎంత హ్యాపీగా ఉందిరా ఇప్పుడు అన్నట్టు ఉండకూడదు. ఇతరుల హరే కృష్ణ. ప్రభుజీకి నెట్ ప్రాబ్లం వచ్చినట్టు. హరే కృష్ణ. ప్రభుజీ నిన్న నాకు ఫోన్ చేశాడు. అందరికి వినపడతా ఉందా? నాకు కూడా నెట్ ప్రాబ్లం. వినిపిస్తుంది ప్రభు మీ గొంతు. మనం అలాంటిది కాదు. హరే కృష్ణ, వినిపిస్తుందా ప్రభు? ఇప్పుడు ఓకే ప్రభు. వినిపిస్తుంది ప్రభుజీ. ప్రభుజీ మీరు వీడియో ఆఫ్ చేసుకోండి, మాట్లాడండి. కొంచెం మీకు నెట్ ఏమో డౌన్ ఉన్నట్టుంది. మేము ఎవరైనా మాట్లాడితే మీకు బ్రేక్ అవుతుంది, లేకుంటే ఒకసారి సడన్గా కూడా బ్రేక్ అవుతుంది. ప్రభుజీ అంటున్నాడు, నేను బాగా చెప్తున్నానా లేదా, మీకు అందరికి నచ్చుతుందా లేదా, మీరు ఎవరు నేను మాట్లాడితే నాకు స్పందించడం లేదు, నేను ఏమన్నా సరిగా చెప్పడం లేదా, మీరే చెప్పుకుంటారా, లేక మంచి వాళ్ళు ఎవరన్నా పిలిపించుకుంటారా అని అడిగినాడు. మీరందరూ ఎప్పుడన్నా కొంచెం స్పందించండి అప్పుడప్పుడు ప్రభుజీ అడిగినప్పుడు అని నేను కోరుకుంటున్నాను. లేదా ప్రభుజీ చెప్పేది ఏమన్నా మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా చెప్పన్నాడు ప్రభుజీ. నాకైతే చెప్పడం లేదు అని నాకు నిన్న ఫోన్ చేశాడు.
దీనికి కూడా మీరు ఎవరు స్పందించారా? సర్లేండి ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. జై శ్రీమన్నారాయణ. చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణ అనే పేరు చెప్పండి, మాట్లాడండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చెప్పండి. చాలా బాగా చెప్తున్నారు ప్రభుజీ. స్పష్టంగా సంపూర్తిగా అర్థమవుతుంది బాగా. బహుత్ బహుత్ ధన్యవాద్. ప్రభు మ్యూట్ లో ఉంది ప్రభు. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? పర్ఫెక్ట్ ప్రభు, వినిపిస్తుంది. ఓకే, ఏంటి సంథింగ్ రాంగ్, ఏమైందో తెలియట్లేదు ప్రభుజీ. ఒక్కోసారి ఒకే ప్లేస్ లో ఫోన్ ఉంటే కూడా పనిచేయదు ప్రభుజీ. ఒకే ప్లేస్ లో ఫోన్ ఉంటే పనిచేయదు, కొంచెం మార్చాల్సి వస్తుంటుంది అప్పుడప్పుడు ప్లేస్. అవునా? జస్ట్ ఒకరు అట్లా మార్చాలన్నమాట, ఫోన్ అట్లా కదిలియాలి ఫోన్. అయితే అంబరీష్ మహారాజు, ఇది ఫోన్ కాదు ల్యాప్టాప్ లో మనం వింటున్నాం కదా. మొత్తానికి అంబరీష్ మహారాజు ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి భగవంతుడిని సంతృప్తి ప్రసన్నాన్ని చేసుకుంటాడు. అసలు చాలా చెప్పవలసిన టైం తక్కువైపోయింది. ధ్రువ మహారాజు మనం చూస్తాము, చిన్న వయసులోనే తపస్సు చేస్తాడు. పార్వతీదేవి చూస్తాము, శివుణ్ణి కోసము ఒక అద్భుతమైనటువంటి వ్రతాన్ని, ఘోర తపస్సుని చేసి పరమశివుణ్ణి, అంటే స్టోరీలోకి వెళ్ళకుండా టైం అయిపోయింది. అదే విధంగా అదితిదేవి వామన భగవాను పిల్లడుగా, ఇప్పుడు మనకి సబ్జెక్ట్స్ తో సంబంధించినది, కొడుగ్గా పుట్టడం కోసం అసురు చేతిలో దేవతలందరూ ఓడిపోయాడు కాబట్టి కశ్యపుడి యొక్క ఉపదేశంతో ఆమె ఒక మంచి పయోవ్రతాన్ని పాటించి భగవంతుడినే, సాక్షాత్తు దేవాది దేవుడినే వామనవతారంగా తన గర్భంలోకి వచ్చేటట్లు చేసుకున్నది. ఇంకా తులసి మహారాణి మనం తెలుసు కదా. తులసి మహారాణి గొప్ప పతివ్రత. ఆమె జలంధ్రుడి యొక్క భార్య. కానీ జలంధ్రుడు పరాక్రమశాలి రాక్షసుడు. ఏం చేస్తున్నాడు? వచ్చిన భక్తులందరినీ హింసిస్తున్నాడు, దేవతల్ని హింసిస్తున్నాడు. కానీ ఆయన ఎవ్వరు కూడా ఆయన్ని ఓడించలేకపోయారు. బృందాదేవి యొక్క పాతివ్రత శక్తి దానికి కారణం. ఆ తర్వాత ఏం జరిగింది? సాక్షాత్తు శివుడు కూడాను జలంధరుడితో యుద్ధం చేయడానికి ప్రయత్నించాడు, కానీ ఆమెని ఆయా జలంధరుడిని ఎవరేం చేయలేకపోతున్నాడు. అప్పుడు భగవంతుడే స్వయంగా జలంధరుడి యొక్క రూపాన్ని ధరించి బృందాదేవి, అంటే తులసి మాత ఎదురుగా ప్రత్యక్షమవడం, తర్వాత భర్త వచ్చాడనేసి ఎప్పుడులాగే భర్తతో ఉండడం వల్ల ఆమె పతివ్రత దీక్షకి, పతివ్రత ధర్మానికి భంగం కలిగింది. ఆ భంగం కలగడంతో వెంటనే అక్కడ శివుడు తన భర్తను సంహరించడం. విషయం తెలిసినటువంటి తులసమ్మ వారు శివుడిని, నువ్వు శాలిగ్రామం అంటే రాయిలాగా నువ్వు పడిపోతావు అని శపించి పడేస్తుంది. అప్పటి నుంచే మనము విష్ణువుని శాలిగ్రామ శిలగా మనము పూజిస్తూ ఉంటాము. అది ముక్తి నది వెళ్తే గండకి నదిలో మనకు దొరుకుతూ ఉంటాయి, అది శాలిగ్రామం. కాబట్టి అప్పటి నుండి విష్ణువు తులసి యొక్క భక్తికి మెచ్చుకొని ఆమెని నీ యొక్క పూజ లేకుండా ఏది కూడా స్వీకరించబడదు అనేసి ఆమెకు వరం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా అనసూయాదేవి, రుక్మిణీదేవి మనం చూసుకున్నట్లే గోపికలందరూ కూడా భగవంతుడైనటువంటి కృష్ణుడిని పొందడం కోసము వాళ్ళందరూ కూడా కాత్యాయని అనేటటువంటి అమ్మవారి వ్రతాన్ని చేసినారు. గోపికలు చేసినారు. రుక్మిణీదేవి కూడా భర్తను పొందడానికి కాత్యాయని వ్రతం చేసింది, దుర్గామాతని పూజించింది. కాబట్టి ఇటువంటి వ్రతాలు అంటే కేవలం ఆహారం కాలం, సంకల్ప శుద్ధి, భగవద్భక్తి, ఇంద్రియ నిగ్రహము, సత్యనిష్ట, ధర్మాచరణ, ఇవన్నీ కూడా రథంలోని భాగాలు. ఇవన్నీ చేస్తే పరిపూర్ణం అవుతాయి. ఇది ఒకటి. ఇంకా రెండోది ఏమంటే పతివ్రత ధర్మాన్ని అనుసరించావు, అంతేకాకుండా ధర్మ పాలనము, ధర్మాన్ని నువ్వు పాటించావు. రెండోది ఏంటి? ధర్మాన్ని. ఆమె యొక్క ధర్మం ఏమిటి? పతిని అనుసరించడం. పతిని అనుసరిస్తే అదే ధర్మం. ఒక భార్య యొక్క ధర్మం ఏంటి? పతిని. పతి యొక్క ధర్మం ఏంటి? భార్యని రక్షించడం. కాబట్టి ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో వాళ్ళకి ధర్మమే రక్షిస్తుంది. కాబట్టి దేవహూతి ధర్మ పాలన చేసింది. పూర్వం ఒక కథ చెప్తాను. కౌశికముని అనేటటువంటి ఒక ఋషి ఉండేవాడు. ఆ ఋషి
చాలా తపస్వికుడు, తపస్సు చేస్తూ ఉండేవాడు అడవిలో. ఒకసారి అడవిలో ఇలా ధ్యానంలో ఉండి తపస్సు చేస్తూ ఉండేటప్పుడు చెట్టు మీద నుండి ఒక కొంగ, ఏదో ఒక పక్షి మల విసర్జన చేసింది. అదేమో ఆయన భుజం మీద, తల మీద ఎక్కడో పడింది. అది చూసి కోపంతో ఇలా చూశాడనమాట. కాకిని చూసి కానీ కాకి మాడి మసి అయిపోయింది. వెంటనే అయిపోయింది. అప్పుడు ఈయనకి అబ్బా అలా ఏం ఫవరందరా అబ్బా అనుకున్నాడు. మంచి గర్వం కలిగేసింది. మనం చూడండి, మనం అనుకున్న మాట ఏదైనా జరిగేసింది అనుకోండి, మనకి కొన్నిసార్లు గర్వం వస్తుంది. అబ్బో నాకు తపస్య, హరే కృష్ణ మహామంత్రం జపిస్తున్నాను, నేనంటే ఎవరు అనుకున్నా పెద్ద ప్రభువుని, నాకు ఇంత పవర్ ఉంది, నేను శపించి పడేస్తాను, ఇలాంటివన్నీ మనకి కలుగుతుంటాయి. కాబట్టి ఇటువంటి గర్వం అనేది ఉండకూడదు. అయితే మంచి గర్వంతో ఉన్నాడు. గర్వంతో ఉండడం వల్ల ఏం జరిగింది? సరేలే, గర్వభంగం ఎప్పుడైనా జరుగుతుంది కదా. అనుకోకుండా కొన్ని రోజుల తర్వాత భిక్షాటనం కోసం గ్రామంలోకి వెళ్ళి భిక్షాటనం చేస్తున్నాడు. అయితే ఒక ఇంటికి వెళ్ళాడు. భవతి భిక్షాందేహి అన్నాడు. భవతి భిక్షాందేహి అన్నాడు. కానీ అదే సమయంలో కోడ అంటే అమ్మ, ఆ ఇంట్లో ఉండేటటువంటి ఆ అమ్మ యొక్క భర్త వచ్చాడు అనమాట. అలసిపోయి వచ్చాడు, బయట పని చేసుకుని అలసిపోయి వస్తే ఆమె ఏం చేసింది? ఫస్ట్ భిక్షాందేహి అనేటటువంటి ఈ సాధువుకి భిక్ష ఇవ్వకుండా భర్తకి మంచిగా సేవ చేసి, భోజనం పెట్టి, విశ్రాంతి కల్పించి, మంచిగా ప్రేమగా మాట్లాడేసిన తర్వాత ఈయన దగ్గరికి వచ్చి భిక్ష ఇచ్చింది. అప్పుడు చాలా కోపం అయిపోయి, నేను ఇంత పెద్ద తపస్వికిని నా మీదకేనా అనేసి ఇలా కళ్ళు ఎర్రగించి ఇలా గుడ్లు పెట్టాడు అన్నమాట. గుడ్లతో చూపించాడు. ఇంకేమైంది? ఆమె ఏమొచ్చి అన్నది, నాయనా నువ్వు కోపంతో చూస్తే నేను పొంగన కాదు కాలిపోవడానికి అనేసి అన్నది. దెబ్బకి ఈయన తపస్సు భంగం, గర్వం అనేది భంగం కలిగింది. అమ్మమ్మ వెంటనే మళ్ళీ మామూలు స్థాయికి వచ్చి, అమ్మ నువ్వు చాలా గొప్ప గొప్ప తపస్విలాగా ఉన్నావు, నీకు ఎలా ఈ విషయం తెలుసు, ఇలా ఆ పక్షి చనిపోయే విషయం ఎలా అంటే, నాయన నాకేమీ తెలీదు, నేను కేవలం నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను, నా భర్తను సేవ చేయడమే నా ధర్మము భార్యగా, కాబట్టి అది చేస్తున్నాను, దానివల్లే నాకు జ్ఞానం కలిగింది. నీకు ధర్మం గురించి తెలుసుకోవాలనుకుంటే ధర్మవ్యాధుడు, మిథిలా నగరంలో ధర్మవ్యాధుడు అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు అనేసి. అప్పుడు ఎంక్వైరీ చేసి మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిగాన కౌశికుడు ఆశ్చర్యపోతాడు. ఆ వ్యాధుడు ఎలా ఉంటాడంటే మాంసం నమ్మేవాడు, మాంసం కొడుతూ మాంసం అమ్ముతున్నాడు. ఇదేంటిది, అమ్మ చాలా పతివ్రత, ఇలాంటి వాడి దగ్గర పంపించింది, వీడు చూస్తే మాంసం అమ్ముకుంటున్నాడు, వీడే నాకు ధర్మం గురించి చెప్పేది అనేసి అనుకుంటే, ఆ సమయంలో ఏం జరుగుతుంది? సరేలే అమ్మ చెప్పింది కదా, ఆమె పతివ్రత, ఆమె చెప్పిన మాట వినాలనేసి మొత్తానికి అన్ని ముగించిన తర్వాత ఆయన గురించి అడుగుతాడు. అంటే నాయన, నేను తక్కువ కులంలో పుట్టినప్పటికీ కూడాను నా డ్యూటీ మాత్రమే నేను చేస్తున్నాను, కానీ నా ధర్మం ఏదైతే ఉందో అమ్మా నాన్నను చూసుకోవడం అటువంటివన్నీ నేను బాగానే చేస్తున్నాను కాబట్టి ఈ జ్ఞానం కలిగింది అని చెప్తాడు. అంటే చూడండి, ఎవరికి ఇచ్చేటటువంటి ధర్మాన్ని వాడు పాటించుకోవాలి. అది చేయక ఎవరి దాంట్లోనూ పుల్ల పెట్టామనుకోండి, అది కాస్త ధర్మాన్ని పాటించినటువంటి అవుతుంది, దానివల్ల జ్ఞానం కలుగుతుంది. శ్రవణ కుమారుడు మనం చూసాం, తల్లిదండ్రుల్ని భుజాలపై మోసుకుంటూ తీర్థయాత్రలు చేశారు, అమ్మా నాన్నల యొక్క సేవలో నిదర్శనంగా ఉండ. అటువంటిది ధర్మం. భరతుడు ఏం చేశాడు? అన్యాయంగా వచ్చింది. అలా అమ్మ అయినటువంటి కైకేయి రాముణ్ణి అడవులకి పంపించి తన కుమారుడైనటువంటి భరతుడికి రాజ్యాన్ని ఇప్పించాలనుకుంది. కానీ భరతుడు ధర్మాత్ముడు కాబట్టి రాజ్యాన్ని తిరస్కరించి అన్నయ్య అయినటువంటి శ్రీరాముడి పాద పద్మాలను తీసుకొచ్చి పాటించాడు. హరిశ్చంద్రుడు ఎంత కష్టం వచ్చినా సరే అబద్ధం ఆడకుండా సత్యాన్ని పాటించాడు. కాబట్టి ఆ విధంగా ధర్మాన్ని, యుధిష్ఠిరుడు కావాలంటే అబద్ధం ఆడిస్తే చాలు అయిపోద్ది, ఆ పాచికలాటలో అబద్ధం ఆడకుండా నిష్ఠతో ధర్మాన్ని పాటించాడు కాబట్టి ఆయన కష్టాలు పొందాడు కానీ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. భీష్ముడు తండ్రి మాట కోసం జీవితాంతం బ్రహ్మచార్యాన్ని పాటించాడు. ఇంకోటి అనుకోండి, ఎందుకురా తల్లిదండ్రులను పక్కన పెట్టేసి ఇంకో అమ్మాయిలతో తిరిగేవాళ్ళు, ఇలా కలక్ కాదు. కాబట్టి పుండరీక మహారాజ్ మీకు తెలుసు, విట్టల విట్టల పాండురంగ 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 అని పాడతాం కదా. అక్కడ చూడండి, భగవంతుడు ఆ పాండురంగడు తల్లిదండ్రుల సేవలో చేసుకుంటూ ఉంటే, తన ధర్మమైనటువంటి తల్లిదండ్రుల సేవ చేస్తుంటే భగవంతుడే తన భక్తుడి కోసం, అంటే అంత ధర్మాత్ముడి కోసం ఇటుక పైన ఉన్నాడు. ఇప్పటికీ మనం పండరీపూర్ వెళ్ళామంటే భగవంతుడు ఇటుక మీద ఉండడం మనం చూడొచ్చు, భగవంతుని కౌగులించుకోవచ్చు.
అంటే ధర్మాన్ని పాటించడం వల్ల ఇన్ని జరుగుతాయి. ఇంకా సమయం అయిపోతుంది, తక్కిన విషయాలు చెప్పలేము, షార్ట్ కట్లు చెప్తాను. ఇంకా దానం. అమ్మవారు ఏం చేసింది? మంచి వ్రతాలు ఆచరించింది, ఇంకా ఇంద్రియ నిగ్రహంతో ఉంది, ధర్మపాలన చేసింది, తపస్సులు చేసింది, ద్రవ్య దానాలు చేసింది. అంటే దానం అనేది అత్యంత మంచి గుణం. దానం అనేది యజ్ఞదాన తపకర్మ నాత్యాజ్యం చాపరే అనేసి భగవద్గీతలో 18వ అధ్యాయంలో చెప్తారు. ఏమంది? నువ్వు ఇవన్నీ త్యజించాలా, ఏం చేయాలనేసి అడిగేటప్పుడు భగవంతుడు చెప్తాడు, అయ్యా ఈ యజ్ఞాలు దానాలు ఇటువంటివి ఎప్పుడూ కూడాను త్యజించకూడదు. ఎందుకంటే అవన్నీ మనల్ని ప్యూరిఫికేషన్ చేస్తాయి, శుద్ధీకరిస్తాయి. కాబట్టి అటువంటివన్నీ కూడా మనము త్యజించకూడదు అనేసి భగవద్గీత మంచి శ్లోకం ఉంది అండి. తీసుకురావాలి. ఏంటది? త్యాజ్యం యజ్ఞదాన తపకర్మ నాత్యాజ్యమితి చాపరే అనేసి. యజ్ఞోదాన తపస్సైవ పావనాని మనీషినాం. యజ్ఞదాన తపకర్మలు అనేవి మనల్ని శుద్ధీకరిస్తాయి. కాబట్టి దానాలు చేయాలి, ధనాన్ని ఇవ్వాలి. మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, 100 రూపాయలు ఉంటే 1 రూపాయి ఇవ్వడంలో మంచిదే. కానీ ఇచ్చేటప్పుడు సాత్విక, రాజసిక, తామసిక దానాలు ఉన్నాయి. మంచి వాళ్ళకి, సాధువులకి, వైష్ణవులకి దానం ఇస్తే మంచిది, లేకపోతే మంచిది కాదు. అది కూడాను ఏమి ఆశించకుండా దానం ఇవ్వాలి. లేకపోతే ఎత్తి ప్రత్యుపకారార్థం ఫలముద్దేశ్యమాపణ, ఈ దానం చేస్తే నాకు ఏదో మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో దానం చేస్తే అది రాజసిక దానం అవుతుంది. కాబట్టి దానాల్లో కూడా రకాలు ఉన్నాయి, కాబట్టి అవి మనం పాటించుకోవాలి. అన్నదానాలు, విద్యాదానాలు, ఇంకా చాలా దానాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనల్ని ప్యూరిఫికేషన్ చేస్తాయి. కాబట్టి దానక్రియ అనేది చాలా మంచిది. ఎవరెవరు దానాలు చేశారు మనం చూసుకున్నట్లయితే, రంతిదేవుడు స్టోరీ మీ అందరికీ తెలుసు కదా. 46 రోజులు నీళ్లు తాకుండా ఉన్నాడు. లాస్ట్కి ఏదో అన్నం దొరికితే దేవతలే మారు వేషంలో వచ్చి రంతిదేవుని పరీక్షించారు. పరీక్షిస్తే చివరికి ఏమైంది? రంతిదేవుడు తనకి నీళ్ళు చుక్క కూడా అన్ని ఇచ్చి, జంతువులకి, కుక్కలకి, వచ్చేటటువంటి అడుక్కునే వాళ్ళందరికి ఇచ్చిస్తే లాస్ట్కి భగవంతుడిలే ప్రత్యక్షమయ్యి ఆయన్ని ఆదరిస్తారు, ప్రసన్నలు అవుతారు. అదే విధంగా బలి చక్రవర్తి దానం ఇచ్చే భగవంతుడినే గేట్ కీపర్ గా, అంటే కాపలా మనిషిగా పెట్టుకున్నాడు. అంటే అంత గొప్పది చూడండి దానక్రియ అనేది. దానం ఇవ్వాలి, కానీ మంచి ఉద్దేశంతో ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత ఏడవకూడదు. అనవసరంగా దానం ఇచ్చాండ్రా దేవుడు అనుకుని ఏడిస్తే మళ్ళీ పోయింది. కాబట్టి దానం ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా ఏం ఆశించకుండా సాధువులకి ఇస్తే మంచిది. అది మన శాస్త్రాలు చెప్పబడ్డది. ఎందుకంటే నేను కాసేపట్లో ఉన్నాను అందుకే గల సాధువులకి ఇస్తే మంచిది అంటున్నాడు అనుకోకండి, మళ్ళీ తలకాయ నొప్పి. కాబట్టి శాస్త్రాలు చెప్పబడ్డాయి ఇలాంటివి. బ్రాహ్మణులకి, వైష్ణవులకి, సాధువులకి ఇవి మంచిది. అతను మీ ఇష్టం. బలి చక్రవర్తి మనం చెప్పుకున్నాం. సుధాముడు కూడాను అలాగే భగవంతుడికి ప్రభు ఒక్క నిమిషంలో అవగొట్టేస్తాను మనం చెప్తారు, టైం అయిపోతుంది. అటుకులు ఇచ్చాడు భక్తితో, అయిపోయింది. అంటే అది మా దానంగా రాదులేండి. ఇంకా కర్ణుడు చూసుకుంటే దానం చేశాడు. ఈవెన్ కర్ణుడే దానకర్ణుడిగా పేరు పొందాడు. దాన వేరే సొంతకర్ణ అంటాం కదా. ఇంకా దుర్యోధనుడు కూడా మంచి దానాలు చేశాడు. అయితే ఆయన భగవంతుడి భక్తుల పట్ల ఈర్స్ ఉండడం వల్లే ఆయన నాశనం అయిపోయాడు. ఇంకా శిబి చక్రవర్తి తెలుసు కదా, స్వంత శరీరాన్ని ముక్కలు కోసుకుని అంటే ఒక పక్షికి బదులు నా యొక్క మాంసాన్ని ఇవ్వండి, తీసుకోండి అనేసి ఇవ్వడం వల్ల శిబి చక్రవర్తి కూడా దదీచి అస్సలు గ్రేట్. దదీచి మహర్షి అయితే వృతాసురుడు, భాగవతం వస్తుంది, వృతాసురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించడం కోసం ఒక గొప్ప ఋషి యొక్క దదీచి ఋషి యొక్క వెన్నుపూస ఇవ్వవలసి వస్తుంది. ఆ వెన్నుపూస దానం ఇచ్చేస్తాడు. అంటే గొప్ప, ఎవరండి ఎలాగిస్తారు? కాబట్టి ఇటువంటి దానాలు చేయడం వల్ల అవి మనస్సుని ప్యూరిఫికేషన్ చేయడమే కాకుండా మనల్ని ఉద్ధరించి భగవద్ధామానికి వెళ్ళేటట్లు చేస్తుంది. ఈవెన్ సాక్షాత్ భగవంతుడే వస్తాడు కర్ణుడి దగ్గరికి, ఇంద్రుడు వస్తాడు మారువేషంలో. సో దానక్రియ అనేది అంత గొప్పది. కాబట్టి ఇటువంటి మంచి దాన కార్యాలు, తపస్సులు, వ్రతాలు, ధర్మపాలనము ఇవన్నీ చేసినటువంటి స్త్రీ కర్దమముని యొక్క భార్య అయినటువంటి దేవహూతి. కాబట్టి ఏం జరిగింది? ఆమెకు గొప్ప సాక్షాత్ భగవంతుడి వచ్చి జన్మించబోతున్నాడు అని చెప్పి, కాబట్టి మనం కూడాను మనం అంత దానాలు, ధర్మాలు, యాగాలు ఏం చేయలేకపోయినా లాస్ట్కి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరి జపం చేసుకుంటే భగవంతుడి జన్మించకపోయినా గొప్ప వాళ్ళు అయినా జన్మిస్తారు. అది
హరే కృష్ణ. ఎవరికైనా సందేహాలు, ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. ఎస్ ప్రభు, ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఎవరైనా హరే ఏమైనా కృష్ణ బ్రో. చెప్పాలనుకుంటున్నారు. అదే దానాలు అన్నారు కదా, దానాలు మనకు ఇప్పుడు ఒకవేళ స్వచ్ఛమైన బ్రాహ్మణులు మనకు అందుబాటులో లేకపోయినా మనం వీలైన వరకు కొన్ని జపమాలలు కానీ చిన్న చిన్న శీల పుస్తకాలు కానీ చదవమని, మనం ఎప్పుడైనా పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు, శ్రీమంతాలకు వెళ్ళినప్పుడు, పుట్టినరోజుకి వెళ్ళినప్పుడు మన శక్తి మేరకు గ్రంథాలు ఇచ్చేది బెటర్ అని నాకు అనిపిస్తుంది. మంచిది ప్రభు. అంటే గ్రంథాలు ఇస్తే బెస్టే, కానీ అక్కడ చూడండి, పేద బ్రాహ్మణుడు కానీ మంచోడు, అలాంటప్పుడు వాడికి అవసరాలకు ఇవ్వాలి, అంతేగాని పుస్తకాలు ఇచ్చేసి వాడికి తిండి లేకుండా ఉంటే వాడు ఏం చదువుతాడు చెప్పండి? వాడు ఆకలిని ఫస్ట్ తీర్చాలి ఫస్ట్. ఓకే, మనం అక్కడికి అంటే మనకు అట్లా దొరికితే పర్వాలేదు, దొరకనప్పుడు మనకు విషయం చెప్తాను, జనరల్ గా టాపిక్ చెప్తున్నాను బ్రో. ఏమంటే ఫస్ట్ అన్నిటికంటే మెయిన్ ఏమంటే అన్నదానం. వాడు ఇంద్రియాలు స్ట్రాంగ్ గా ఉంటే వాడు వినగలడు, చదవగలడు. మనమైనా నాకు ఇప్పుడు తిండి లేదనుకోండి ఉదయం నుంచి, నేను మీకు ఎలా క్లాస్ చెప్పాలనిపిస్తుంది? అది మీరైనా ఎలా వినాలనుకుంటారు? అరే ఆకలి ఎక్కడ దొరుకుతుంది అన్నం అని చూస్తాం. ఫస్ట్ కడుపు, ఇంద్రియాలు బలంగా ఉండి అన్ని సరిగ్గా ఉంటే వినాలనిపిస్తుంది, ఇంకా ఇంకా ఏదో చేయాలనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ దానాల్లో ముఖ్యము అన్నదానం గొప్పది. అన్నదానం చేసిన తర్వాత ఏ భగవద్గీత, భాగవతాలు అన్ని ఇచ్చిన అవి వాళ్ళకి హెల్ప్ చేస్తాయి. మన వాళ్ళు ఏమంటే కొన్నిసార్లు అంటే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అనమాట. అన్నిటికంటే అన్నం ఇస్తే ఒకసారి ఇస్తే కడుపు నిండిపోద్ది, అదే భగవద్గీత ఇస్తే మోక్షమే వచ్చేద్ది, ఇలాంటి డైలాగులు అన్ని కొడతారు. బాగుంటది వినడానికి, కానీ ఫస్ట్ మనం ఆ స్థాయిలో ఉంటే మనం భగవద్గీత చదువుతాం, అన్నం తింటాం. ఫస్ట్ అన్నం తిన ప్రసాదం ఇవ్వండి, భగవత్ ప్రసాదం ఇవ్వండి కాదు. అన్నం తినేసిన తర్వాత వాడు భగవద్గీత ఇచ్చినాం అనుకోండి, వాడు బాగా చదవగలడు. ఇక్కడ తిండి లేదు, కడుపు కాలిపోతుంటే ఇంకేం వాడు చదువుతాడు. చాలా మిస్అండర్స్టాండింగ్స్ కొన్ని ఉన్నాయి. కాబట్టి అన్నము, ఆ తర్వాత ఏవైతే మినిమం నీడ్స్ ఉంటాయో అవన్నీ చేసిన తర్వాత నిజంగా లైఫ్ ఇచ్చేస్తారు చాలా మంది. ఈ మతాలను ఎందుకు మారుతున్నారు? మనం కవి చెప్పండి అంటే చెప్తారు కథలు, పూల దండలు వేసేస్తారు ఫుల్ గా, స్వామీజీ వచ్చాడని. పూల దండలు వేస్తే మాకు ఒక ప్రభుజీ ఉన్నారు, అయ్యా పూల దండల ధర అక్కడ కడుపు నిండదురా నాయన, తిండి పెట్టండి రా బాబు అన్నాడు ఆయన. నాకు పర్సనల్ గా ఈ మధ్యన ఒక రిలైజేషన్ మీకు చెప్పే ఉంటాను. మంచి మంచి హోటల్లో మాకు ఉంచినాడు ఒక ప్రభువు, కానీ తిండి లేదు, బంగారు పంజరంలో ఉన్నట్టు అనిపించింది. 10,000 15,000 రూమ్ రెంట్ ఒక రోజుకి హోటల్లో, అంటే తిండి లేదు. ఇంకా దాన్ని ఏం అనుభవించగలం చెప్పండి? మంచి నేనే పర్సనల్ గా దాన్ని చూశాను. సో అందరికీ తెలిసిన విషయమే. అంటే మనం బృందావనం వరకు వెళ్ళామనుకోండి, మనకు ప్రసాదం దొరకలేదు అనుకోండి, జపం చేయగలమా? హరే కృష్ణ హరే కృష్ణ 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 ఇలాగని పడుకుంటాం. ఏకాదశి వచ్చిందంటే గిలగిల మిట్టపిల్లగా, అంటే చేపపిల్ల కొట్టుకుంటాం. సో కొంచెం శారీరం స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి. కలియుగంలో ఇందాకే నిన్న అనుకుంటా పరాశర స్మృతి చదువుతుంటే, కలియుగంలో ఏంటిది ఆకలిగా ఉపవాసం ఇలాంటివన్నీ అంతగా రికమెండ్ చేయలేదు. కలవు పరాశర స్మృతికి. సో ఇటువంటివన్నీ ఉన్నాయి ప్రభు, జనరల్ గా చెప్తున్నాను. ఎస్, నెక్స్ట్ ఎవరైనా ఏమని చెప్పాలనుకుంటున్నారా, అడగాలనుకుంటున్నారా? ప్రభు హరే కృష్ణ ప్రభు. ఎస్ రాహుల్ ప్రభు. ప్రభు మామూలుగా యజ్ఞాలు ఇంకా ఈ వ్రతాలు అవి చేయడం వల్ల కొంచెమన్నా కూడా మనకు దోషం అనేది వస్తుంది అని చెప్పారు కదా ప్రభు. ఎస్ ప్రభు. అది ఓకే ప్రభు, కానీ భావగ్రాహి జనార్దన అన్నారు కదా ప్రభు, ఆ పాయింట్ ఈ రోజు చాలా నచ్చింది ప్రభు. అంటే మన యొక్క భావాన్ని మాత్రమే భగవంతుడు అర్థం చేసుకుంటారు అని. అవును, భావాన్ని తీసుకుంటాడు, అది మెయిన్. ఎస్ ప్రభు. నెక్స్ట్ ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ ప్రభు, ఇందాక రాహుల్ ప్రభు అడిగాడు కదా, యజ్ఞ యాగాలు తపస్సులు ఇవన్నీ చేస్తారు, ఎక్కడన్నా మిస్టేక్లు జరుగుతాయని. కోరికలతో చేసినప్పుడు మిస్టేక్లు జరిగితే ఫలితం మనకు అదే రివర్స్ ఫలితం వస్తుంది. కోరికలు లేకోకుండా యజ్ఞం కానీ ఏదైనా చేసినప్పుడు అంతగా కోరికలు లేకుండా ఎవరు యజ్ఞాలు చేస్తారు ప్రభు? మీరు చేస్తారా యజ్ఞం? అంటే మామూలుగా చేస్తారు. ఫ్రీ అది, హరే కృష్ణ ఫ్రీ. యజ్ఞం అనేసరికి ప్యూర్ గీ ఉండాలి ప్రభు, ప్యూర్ బ్రాహ్మణులు ఉండాలి ప్రభు, అగ్నిహోత్రుడులో ఉండాలి.
శుద్ధంగా ఉండాలి. మనం బట్టలే మనం శుద్ధంగా ఉంచుకోము. ఒక్కసారి కొంచెం పడుకున్నా సరే నోరు స్నానమే చేయాలి, పాటించు. చాలా నియమాలు ఉంటాయి ప్రభు యజ్ఞాలకి. సరే ఏదో ఒకటి చేయడం మంచిదే. కోరికలు లేకుండా చేసే మహత్వంలో ఎవరుంటారు చెప్పండి? కేవలం మనకు దీక్ష అయినప్పుడు గురువు గారి దగ్గర ఒక సాక్షిగా ఉంచడం కోసం యజ్ఞం చేస్తాం. అంతకు మించి సాధారణంగా జనాలు యజ్ఞాలు చేస్తారు ఎందుకు? యజ్ఞాల వల్ల లాభాలు జరుగుతాయి. ఎంతంటే మంచిగా యజ్ఞం జరిగింది అనుకోండి, మనకి ఏది కావాలో ఆ దోషాలని మన కర్మానుసారంగా జరుగుతాయి ప్రభు. మన కర్మలో ఏది ఉంటే అది వస్తాయి ప్రభు. డబ్బు ఉంటే డబ్బు వస్తుంది, కానీ కొంచెం మధ్యలో అడ్డుకుంది అనుకోండి ఏదో కారణం వల్ల, ఈ యజ్ఞం చేసామనుకోండి అడ్డు తొలగిపోద్ది. అది ఒక్కటే. కాబట్టి అడ్డు తొలగించుకోవడం, ఆ దోష నివారణల కోసం ఈ యజ్ఞాలు చేస్తారు. యజ్ఞాలు చేసినప్పుడు జాగ్రత్తగా ఒక మంచి మంచి బ్రాహ్మణులు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా కొంచెం బాగా చేయించుకుంటే మనకి మంచి బెనిఫిట్స్ వస్తాయి. కానీ బెనిఫిట్స్ లేకుండా ఎవరు చేస్తారు చూడండి, చాలా తక్కువ. ఈవెన్ పెద్ద పెద్ద స్వామీజీలు కూడాను లోక కళ్యాణం కోసం చేస్తారు. అది కూడాను కోరికే కదా ప్రభు. జీవులందరూ బాగుండాలి, సమయానికి వర్షాలు పడాలి. ఇలా ఒకసారి నేను చిన్నప్పుడు అంటే ఒక ప్రభుజీ ఈవుగా ఉన్నారు తిరుపతి దేవస్థానానికి. చాలా ఆయనకి భగవంతుడి వెంకటేశ్వర స్వామితో చాలా రియలైజేషన్స్ ఉన్నాయి. అయితే ఒక రియలైజేషన్ లో చెప్తారు, తిరుపతికి చాలా లక్షల మంది భక్తులు వస్తారు. వాళ్ళకి నీళ్ళు కావాలి కదా, స్నానం చేసుకోవడానికి, బాత్రూమ్లకి, అన్నిటికీ నీళ్ళు చాలా విపరీతంగా ఖర్చు అవుద్ది. ఒక 2-3 సంవత్సరాల నుండి వర్షం పడటం లేదు, మొత్తం క్లోజ్ అయిపోయింది. డ్యామ్లు ఏం నీరు చుక్కలేదు. ఇప్పుడు ఎట్టా భక్తుల్ని ఎలా రక్షించుకునేది? అంటే స్నానాలు, ఆ క్లీన్లీనెస్ ఎలా పాటించేది? అప్పుడు చిన్నజీయర్ స్వామి అప్పుడే సన్యాసం తీసుకున్నారంట. చిన్నజీయర్ స్వామి వారు ఆయన చేత యజ్ఞం చేయించారు వారం రోజులు. లాస్ట్ యజ్ఞం రోజు అయితే విపరీతమైనటువంటి వర్షం పడి మొత్తం నిండిపోయినాయంట. 2 సంవత్సరాలకు కావలసినటువంటి వాన పడిందంట. చూడండి, పెద్ద పెద్ద స్వామీజీలు కూడాను ఒక లోక శ్రేయస్సు కోసం అయితే చేస్తారు. ఏమీ లేకుండా ఎవరు యజ్ఞం అంటేనే ఫలితాలు ప్రభు. యజ్ఞం అంటే దేవతుడే, యజ్ఞ ప్రభు అయినటువంటి జనరల్ ప్రభు అయినటువంటి ఇంద్రుడు. అంతకంటే మీద ఉండేవాళ్ళు భగవంతుడు విష్ణు అనుకోండి. కానీ ఇంద్రుడు, వీళ్ళందరూ సంతృప్తి పడతారు. వాళ్ళకి భోజనం ఏంటి తెలుసా? యజ్ఞం. మనం యజ్ఞం చేస్తే వాళ్ళ కడుపు నిండుతుంది, లేకపోతే ఆకలితో వాల్చేస్తారు. కాబట్టి మనం ఇచ్చేటటువంటి హవిస్సులు ఏవైతే ఉంటాయి కదా, ఆ ధాన్యాలు ఏవైతే వేస్తామో అగ్నిలో, చీరలు ఏ వేసినా సరే దేవతలకు వెళ్ళిపోతాయి. దేవతలు హ్యాపీ అయిపోతారు. అమ్మయ్య వీడు మంచిగా నాకు చేసినాడు అంటే వాడికి కావాల్సినవన్నీ ఇస్తారు. కాబట్టి యజ్ఞాలు చేస్తారు. అందుకు యజ్ఞాలు చేయడం మంచిదే. కానీ కలియుగంలో అది అంత మంచి వాళ్ళు దొరికితే చేసుకుంటే బెస్ట్. లేకపోతే హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇటువంటిది అర్థమైందా ప్రభు? నెక్స్ట్ హరే కృష్ణ ప్రభు. అర్థమైంది. మన శ్రీపాద్ మహారాజు కూడా తిరుపతి ఇస్కాన్ మందిరం ఈ స్థలం ఇచ్చినప్పుడు అప్పుడు కూడా వర్షం పట్టకపోతే ఆయన చేసింటే 24 గంటల్లో ఎంత 48 గంటలు అప్పుడు కూడా పడిందంట కదా వర్షం. మాట్లాడుతున్నారు ప్రభుజీ, ఎవరో మాట్లాడుతున్నారు. నేను అడ్డపడింది అన్నప్పుడు మాతాజీ ఎవరో స్పందించండి. ఎవరు మాతాజీ? ఓకే, నేను ఒక విషయం చెప్తాను. ఆత్మ సాక్షాత్కార శాస్త్రంలో శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ మాకు వర్షాలు పడడం లేదు, తెలంగాణ హైదరాబాద్ లో వర్షాలు పడడం లేదు, మీరు డొనేషన్స్ ఇవ్వండి అనేసి ప్రభుపాదుల వారికి కొన్ని సంఘాలు వెళ్ళి అడిగితే, ప్రభుపాదుల వారు అంటారు, మీరందరూ హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి, వర్షాలు పడతాయి అన్నారు. అయితే వాళ్ళు చేశారే లేదు కానీ ప్రభుపాద శిష్యులందరూ హరే కృష్ణ మహామంత్రం హైదరాబాద్లో తిరిగి చేస్తే విపరీతమైన వర్షాలు పడ్డాయి అనేసి ఆత్మ సాక్షాత్కార శాస్త్రం అనే పుస్తకంలో మనకు ఉంటుంది. అంటే హరినామ సంకీర్తనం కూడాను భగవంతుడు సంతృప్తి పడితే అన్ని దేవతలు సంతృప్తి పడతారు. కాబట్టి అందరూ వర్షాలు అయితే విపరీతంగా కురుస్తాయి. కలియుగం నామ సంకీర్తనమే కదా. ఎస్ రాహుల్ ప్రభు ఏదో అడగాలనుకుంటున్నారు. ప్రభు ఈ విషయమే చెప్పాలనుకున్నాను ప్రభు. ప్రభుపాదు కీర్తన చేసి సారీ, ఈ విషయాన్ని ముందర లాగేసుకున్నా. ఓకే, నెక్స్ట్ ఎవరైనా చెప్పాలనుకుంటున్నారు ఏమైనా ఎక్స్పీరియన్సెస్? అదే కృష్ణ ప్రభుజీ, వ్రతాలు ఈ తపస్సుల గురించి చాలా బాగా చెప్పారు ప్రభుజీ. దానాల గురించి కూడా
ఆ అమ్మవారు దేవహూతి అన్ని దానాలు తపస్సులు అవి చేసింది కాబట్టి భగవంతుడు పుత్రుడిగా జన్మించాడని తెలుసుకున్నాం ప్రభుజీ. ఎస్ మాతాజీ, ఎస్. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ ఇంకెవరికి ఏం సందేహాలు లేవు కదా? ఎవరైనా ఏమి ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్పాలనుకోవట్లేదు కదా? ఓకే, ఈరోజు రాహుల్ ప్రభు పాడతాననుకుంటున్నారు వైష్ణవ సాంగ్, కాబట్టి మనం అందరం విని తర్వాత వైష్ణవ ప్రణామాలు చెప్పుకుంటూ వెళ్దాం. ఎస్ ప్రభు, రాహుల్ ప్రభు పాడండి. అక్కడ మీ గ్రూప్ లో నేను షేర్ చేశాను ఆ ఏ పాట పాడబోతున్నారు. అదే విధంగా రేపు ఎవరైనా కొత్త వాళ్ళు పాడాలనుకుంటే వాళ్ళు ఒక మంచి పాటని వాళ్ళు ముందలే మంచిగా ప్రిపేర్ అయ్యి అది గ్రూప్ లో పెట్టినట్టయితే మనం అందరం కూడా విని సౌభాగ్యాన్ని పొందగలం. హరే కృష్ణ. ప్రభు హరే కృష్ణ ప్రభు. ఇది భక్తి వినోద్ ఠాకూర్ రాసింది ప్రభు. మమ మన మందిరం. మమ మన మందిరే రహనిషేధిన్ కృష్ణ మురారి శ్రీకృష్ణ మురారి మమ మన మందిరే రహనిషేధిన్ కృష్ణ మురారి శ్రీకృష్ణ మురారి కృష్ణ మురారి శ్రీకృష్ణ మురారి భక్తి ప్రీతి మాల చందన్ భక్తి ప్రీతి మాల చందన్ তুমি নিয়ো হে নিয়ো চিত্তানন্দন তুমি নিয়ো চিত্তানন্দন কৃষ্ণ মুরারি শ্রীকৃষ্ণ মুরারি কৃষ্ণ মুরারি শ্রীকৃষ্ণ মুরারি জীবন মরণ তব পূজা নিবেদন জীবন মরণ জীবন মরণ জীবন মরণ তব পূজা নিবেদন সুন্দর হে मनहारी सुंदर है मनहारी कृष्ण मुरारी श्री कृष्ण मुरारी कृष्ण मुरारी श्री कृष्ण मुरारी मम मन मंदिरे रहनिषेधिन कृष्ण मुरारी श्री कृष्ण मुरारी ईसो नंद कुमार ईसो नंद कुमार हबे प्रेम प्रदीप हरति तोमर हबे प्रेम प्रदीप हरति तोमर नयन जमुना चरे हरि बार नयन जमुना तरे अनिबार तोमर वीर है गिरिधारी तोमर वीर है गिरिधारी बंदन गाने तव बजुक जीवान बंदन गाने तव बजुक जीवान कृष्ण मुरारी श्री कृष्ण मुरारी कृष्ण मुरारी श्री कृष्ण मुरारी मम मन मंदिरे रहनिषेधिन कृष्ण मुरारी श्री कृष्ण मुरारी श्री कृष्ण मुरारी భావం దయచేసి నా హృదయం అనే మందిరములో ఎల్లప్పుడూ రేయింబవన్లు నివసించుము. ఓ కృష్ణమురారి, ఓ శ్రీకృష్ణ మురారి, ఓ చిత్తనందనుడా, భక్తి ప్రేమ పుష్పాలు మరియు చందనమును దయచేసి స్వీకరింపుము. దయచేసి వాటిని స్వీకరింపుము. సుందరుడా, ఓ మనోహరుడా, మరణించిన లేదా జీవించిన నేను వీటన్నిటినీ నివేదిస్తూనే పూజిస్తును. రమ్ము ఓ నందకుమార మరియు తరువాత ఓ నందకుమార,
నేను ప్రేమ అనే జ్యోతితో ఆరతిని సమర్పించుకుందును. ఓ గిరిదారి, నీ విరహము వలన యమునా నది నీటి ప్రవాహముల నా కండ్ల నుండి నీరు ప్రవహించుచున్నది. ఓ కృష్ణమురారి, ఓ శ్రీకృష్ణమురారి, నా జీవితము నీ స్తుతిగానములతో నిమగ్నమై గడపాలని ఆశిస్తున్నాను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. చాలా బాగుంది, చాలా సూపర్, చాలా బాగా పాడారు, మంచి పాట ఎంచుకున్నారు. బాగుంది. నేను ఇదే మొదటిసారి వినడం నా జీవితంలో కూడా. నేను ఇంతవరకు ఈ పాట వినలేదు. ఏమో కొంతమంది అందరు విన్నారేమో, కానీ నేను ఇదే మొదటిసారి వైష్ణవ్ సాంగ్స్ లో. ఇది బాగుంది, చాలా బాగుంది. అలాగే రేపు కూడా ఎవరో ఒకరు మంచి పాట ఎంచుకోండి. 8 లోపు పెట్టండి. పెట్టకపోతే లాస్ట్కి ఎవరు పెట్టలేదంటే అప్పుడు కుంతి మాతాజీ పాడతారు. కాబట్టి ఈ లోపు ఎవరైనా పాడాలనుకునే వాళ్ళు ముందులే ప్రిపేర్ అయ్యి మన గ్రూప్ లో పెట్టినట్లయితే మనకు అర్థమవుతుంది ఈ ప్రభు పాడాలనుకుంటున్నారు అనేసి. అప్పుడు ఆ ప్రభు పాడుకుంటారు. అదే శ్లోకము, అది ఏదైతే పాట ఉంటుందో ఆ పాట, దాని భావం. రోజు వైష్ణవ్ సాంగ్స్ కొత్త కొత్త పాడుతూ ఉంటే దాని భావంలో చాలా మంచి హృదయాన్ని అత్తుకునే విధంగా ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మనల్ని కృష్ణుడిని దగ్గరగా చేసేటట్లు చేస్తుంది. సో అందరికీ నమస్కారాలు. మళ్ళీ రేపు కలుద్దాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితరాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.